నా పేరు షేక్ అజీమునిసా. ఏం చేస్తూ ఉంటారు? టైలరింగ్ చేస్తారు మా ఆయన, నేను టైలరే. టైలర్ అని అంటున్నారు కదా, టైలర్ గారికి జగనన్న గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో చేయూత కానీ ఆసరా కానీ ఏవైనా పనియా మీకు? పని అంటావేంటి నాన్న, నేను చెప్తాను నిదానంగా ఇను. ఇచ్చింది ఏంటో, ఆ అబ్బాయి చేసిన పుణ్యం ఏంటో. ఇవాళ మేము చల్లగా ఉన్నామంటే ఆ అబ్బాయి గురించి. ఇన్ని సంవత్సరాల కష్టం వేరు, ఈ పిల్లగాడు వచ్చింది కదా, ఈ సీఎం వచ్చాక కష్టం వేరు. విన్నామ్మా, నాకు 10,000 రూపాయలు మిషన్ వస్తున్నాయి. 40 సంవత్సరాలు 18,750 రూపాయలు వస్తున్నాయి. విన్నామ్మా, దాంతో బడ్డీ చేయించుకున్నా. ఈ అబ్బాయి వచ్చాక కరెంట్ ఇప్పించారు. సీఎం వచ్చాక నాకు ఎక్కడ ఇప్పించారు? బృందావన్ కాలనీ కరెంట్ ఇప్పించారు. ఎవరు? రిహానా గారు, కార్పొరేటర్. ఇది వదలండి, నిన్న పేపర్లో పడ్డా, నేను చెప్తున్నా. అక్కడ కార్పొరేటర్ నాకు బడ్డీ ఇప్పించి, జగన్ డబ్బులతో బడ్డీ ఇప్పించుకుంటే 40 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటే ఎవరు పట్టించుకోకపోతే రిహానా గారు కరెంట్ ఇప్పించారు నాకు. ఈ వయసులో వద్దు అనుకున్నాం మేము. ఇద్దరం పెద్దవాళ్ళం. మా ఆయనకి 65 సంవత్సరాలు, నాకు 55 సంవత్సరాలు. చెప్తున్నాను నాన్న, మేము బతుకుతున్నామంటే చాలా వరకు కరోనా వచ్చాక పింఛన్ వచ్చింది మాకు. పింఛన్ అనే విషయంలో వాలంటరీ వ్యవస్థ ఎలా ఉపయోగపడింది? బంగారం వల్ల ఇస్తున్నారు నాన్న. పొద్దున్నే వచ్చి పాపం తలుపు కొట్టిస్తుంది లక్ష్మి. దానికంటానికి లేదు మనం. ఆ అమ్మాయి పాపం ప్రతి దానికి. నాకు 3 మగపిల్లలు, 3 పిల్లలకి ఇల్లు వచ్చింది నాన్న. ఒక అబ్బాయికి నూనెలో వచ్చింది, ఒక అబ్బాయి అడ్రోడ్ వచ్చింది, ఒక అబ్బాయి అమరావతిలో వచ్చింది. కానీ తీసేశారు. తీసేసిన అబ్బాయికి జరిగింది ఏంటంటే, ఇది వాస్తవం చెప్పాలి, నా చిన్న కోళ్ళ చచ్చిపోయింది. అసలు అది నేను చెప్తున్నానుగా. ఆ పిల్లకి బాగోలేక చిన్నోటి పిల్ల, ఈ అబ్బాయిది నడిచింది అన్న, నడిచింది ఈ అబ్బాయిది. ఆరోగ్యశ్రీ కార్డు ఉండలా, అది నడిచింది. నడుస్తే ఆ అమ్మాయికి 5 సంవత్సరాల నుంచి బాగోలా, కాళ్ళు బాగోలే, కీళ్ళవాతం వచ్చి చచ్చిపోయింది. ఆ అమ్మాయి మొన్న ఇవాళకి 42 రోజులు చచ్చిపోయి, ఆ అమ్మాయి 42 రోజులు చచ్చిపోయి. ఆరోగ్యశ్రీ అనేది జగన్ గారు వచ్చిన తర్వాత తీసేశాననేసి ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు లబ్ధి పొందిన వాళ్ళు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎంతవరకు లబ్ధి పొందింది? హాస్పిటల్ వెళ్ళి చెప్పిన వాళ్ళు చూస్తే అక్కడ చిన్నోటి పిల్ల, నేను అనకూడదు కానీ పెద్దదాన్నమ్మా, జాగ్రత్తగా మాట్లాడాలి. నేను మాట్లాడేప్పుడు హాస్పిటల్ వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థమైద్ది, స్పష్టంగా అర్థమైద్ది. ఎందుకంటే 25 లక్షల రూపాయలు ఎవరు ఏ పథకం ఇచ్చినోడైనా, ఎవరు ఎంతలా మంత్రి అయినా ఇవ్వలే. వాళ్ళ వరకు ఇచ్చారా ఎవరన్నా? 25 లక్షలు ఎవరన్నా ఇచ్చారా? చంద్రబాబు అన్నారు కరెక్ట్, ఆయన పెద్ద ఆయనే. ఏమన్నా ఇచ్చారా? మనకేమన్నా ఇచ్చారా? 45 సంవత్సరాలు కాదు, పిల్లలు కాదు, పెద్దలు ఏమన్నా ఇచ్చిన దాఖలా ఉందా? ఈ 24 ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో మహిళా శక్తి అని, మహిళాకి 15,000 రూపాయలు అనేసి, ఇలాంటివన్నీ ఉచిత బస్సు అని, మేనిఫెస్టోలో 3 గ్యాస్ బండ్లు అని అంటున్నారు. అది ఎంతవరకు జగన్ ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవుతుంది? ఎఫెక్ట్ లేదు, ఏం లేదు నాన్న. నేను చెప్తాను స్పష్టంగా. అయిన ఈ జరిగేయని అనవసరం, జరుగుతుంది చెప్పిన కాడికి జగన్ గారు ఇస్తున్నారు. పిల్లడు కరెక్ట్గా ఇస్తున్నారు. మళ్ళీ ఓటేస్తే అదృష్టవంతులు, లేకపోతే ఆ దేవుడి దయ. ఇచ్చే తర్వాత అమ్మా, స్టార్టింగ్ ఏంటంటే మనకి ఇచ్చేని ఇస్తున్నారు. మా ఇంట్లో 3 పథకాలు వస్తున్నాయి. నా బిడ్డలు చదువుకుంటున్నారు. నా బిడ్డలకి ఇళ్ళ స్థలాలు వచ్చినాయి. అమరావతి క్యాన్సిల్ చేశారు, పిల్ల పేరు మీద పెట్టా. అమ్మాయి చచ్చిపోయిందని ఇవాళే పెట్టి వచ్చాం. జరిగాయని జరుగుతున్నాయి, జరగకుండా ఈ మాంతలేదు. కానీ చంద్రబాబు అన్నారు. మరి ఎందుకన్నారు నాకు తెలియదు, కానీ ఆయన ఉండగా తోఫా ఒకటి తప్పితే ఏమి ఇవ్వాల మాకు. ముస్లిమ్స్కి చంద్రన్న కానుక తోఫా అని ఒకటి ఇచ్చిన తర్వాత, జగన్ గారు వచ్చిన తర్వాత అది తీసేసిన తర్వాత పేదలకి అన్యాయం జరిగిందని చంద్రబాబు గారు ఆరోపణ చేస్తున్నారు. అది ఎంతవరకు? చంద్రబాబు ఉండేమి ఇచ్చారు? ఆ మాట చెప్పంత సమాధానం. 417 మా నెంబరు. చంద్రబాబు ఉండి ఏమి ఇచ్చారు? ఒక చీరా జాకెట్ ఇచ్చారా? పసుపు కుంకుమ ఎవరికి ఇచ్చారు? చంద్రబాబు గారు ఎవరికి ఇచ్చారు? సాయిబులకి ఇచ్చారా? హిందువులకి ఇచ్చారా? మాదిగోళ్ళకి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మనం అనుకున్న ఎవరికి ఇచ్చారు? ఇచ్చిన మాట చూపి నేను స్పష్టంగా ఒప్పుకుంటాను. నేను చేసేది కమ్మోరు పని. ఇప్పుడు ఈ లైవ్ ఎక్కడికి వెళ్ళి చూసావా? నేను బృందావన్ కాలనీలో చేస్తా. దాదాపు హైదరాబాదు అక్కడ దాకా వెళ్ళి చెప్తున్నా. నేను అందరూ బట్టలు కుడతాం మేము, చిన్నాళ్ళకి పెద్దవాళ్ళకి. వెళ్తే నేను దేవుడి దేవుళ్ళని కాదంట్లా. కాకపోతే మేము కష్టపడి బతుకుతున్నాం. మా రెక్కల మీద మేము బతుకుతున్నాం. అంత పెద్ద ఏరియాలో మాకు ఒక్కళ్ళు వెనుక సాయం చేసిన లేరు. ఇవాళ నా కోళ్ళ చచ్చిపోతే సాయం చేసిన అమ్మ కమ్మలేదు. ఇవాళ ఆ పిల్లోడే అమరావతి కాగితాలు పిల్లల పేరు మీద రాస్తానని బాలు వాళ్ళు సచివాలయంలో తీసుకొని నీతిగా చేస్తున్నారు పిల్లలు. అంత నీతి ఉంది ఈ అబ్బాయి దగ్గర, నీతి ఉంది. మేము భేదాళ్ళకు చూస్తున్నారు ఈ బాబు. అందుకని ఈ అబ్బాయికి మరవకుండా వేస్తే ధన్యులు, వేయకపోతే వాళ్ళంత దళిద్రులు లేరు.
ఎక్కడి నుంచి వస్తాయి కష్టాలు? కష్టపడితేనే ఇస్తారు వాళ్ళు. అంటే జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల మీదే దృష్టి పెట్టారు, అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు అంటున్నారు. ఎందుకు అభివృద్ధి మీద పెట్ల? కరుణ వచ్చింది, అర్థమవుతుందా? కరుణ వచ్చింది. ఆ పిల్లోడు కొత్త ఎక్కి మనం అనుకోవాలి. పుట్టంగానే కాళ్ళు వచ్చి నడవడుగా అమ్మా, పుట్టంగానే నడవడు. వాడికి ఎన్నో సాధిస్తే నడుస్తాడు. 4 సంవత్సరాలు ఏం చేయగలుగుతాడు ఎవడైనా, ఎంతలా మగోడైనా? మనం అనుకుందాం. వీళ్ళుండి 10-15 సంవత్సరాలు ఏం చేశారు? మనకేమన్నా ఇచ్చారా? అదిగో నేను చెప్తున్నాను, 45,000 పెట్టి ఆ పిల్లోడు నేను చేయించుకున్నా. నాకు ఉంది లేక కాదు, నేను చేయించుకున్నా. అబ్బాయి గుర్తు, వడ్డీ అక్కడ ఉంది. ఈ సంవత్సరం రాకపోతే పోనీ. 3 సంవత్సరాలు ఇచ్చాడు పిల్లోడు, చాలు. అంత మాత్రం సంతోషంగా బతుకుతున్నాం నాన్న. మేము మట్టికి మా ఇల్లు 20 ఓట్లు. నా మా అత్తగారు, మా తోటికోళ్ళు, నేను, నా 3 కొడుకులు, కోడళ్ళు. ఒక కోడలు మిస్ అయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని కూడా ఎవరి దగ్గర చేయి సాపి నేను అడగల. వెళ్ళి అడిగితే ఇస్తారేమో నాకు తెలియదు. దీనికి కారణం అంతా ఫాతిమా ఉంది పిల్ల. ఆ పిల్ల లాక్కొచ్చింది మాకు. మేము ఇప్పుడు దాకా నోరు తెరగా అడగల. ఏమన్నా ఇచ్చినా పిల్ల ఉంది, ఆడపిల్ల. తీసుకుంటాం. అది వాస్తవం చెప్తున్నాను అయ్యా. ఎప్పుడు ఆడపిల్ల ఉంది. ఆడపిల్లకి ఏమన్నా పరిష్కారం చేస్తానమ్మా అని జగన్ వాళ్ళు ఎవరైనా వస్తే తీసుకుంటాను. పిల్ల పేరు మీద తెస్తా. మేము డబ్బులు కలవడం కాదు. ఈసారి ఏ ప్రభుత్వం జగనే వస్తుంది, జగనే వస్తాడు. నువ్వు 100 మీద 100 చెప్పు నాన్న, నేను ఇక్కడే ఉంటాను, జగన్ వస్తాడు. నేను ఇది కూడా పోయినసారి కార్పొరేటర్ కింద ఇచ్చా ఇల్లు. నేను డబ్బులు కాసి ఇచ్చలా. ఎవరు? మల్లాదిష్ణు ఉన్నారు అప్పుడు. మల్లాదిష్ణు ఉంటే నేను రూపాయి కాసి ఇచ్చలా. ఆ ఇల్లు ఇచ్చాను నేను. ఆ అమ్మాయికి మా చెల్లెలు ఫాతిమా, ఆ అమ్మాయికి ఇల్లు లేకపోతే ఇక్కడ గబుక్కొని ఇల్లు నేను ఇచ్చాను. కార్పొరేట్ దాని కింద వాడింది, పార్టీ కింద వాడింది ఆ అమ్మాయి. ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా ఎవరు పెట్టలా. ఈ అబ్బాయి వచ్చాక పావులో బేడ ఇస్తున్నాడు. ఇంత కూర వేస్తే మరొకరు ఎవరైనా. ఇన్ని పథకాలు వస్తుంటే ఈ ఏడనోరు ముఖం పెట్టుకొని చెప్తున్నారు. నాకు అర్థం అవుతుంది. ఆయన వస్తాడు, ఇస్తాడు, ఈయన ఇస్తాడు. ఇవ్వడని కాదు, ఇచ్చేదాకా తట్టబెట్టి ఇచ్చాడుగా. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు కదా. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంట? ఆ పిల్లడే రావాలి, జగనే రావాలి. 100 సార్లు జగన్ రావాలి. 100 మంది 100 అన్నా నా బిడ్డలు, నేను, నా వరకు నేను చల్లగా ఉన్నా. మా అత్తగారికి పింఛన్ వస్తుంది. అందరూ చల్లగా ఉన్నారు. మా కుటుంబం 20 ఓట్లు ఆ అబ్బాయి. నువ్వు రాసి చూసుకున్నా వాస్తవం.